ఆత్మీయులతో అక్షరానుబంధం అనుగ్రహించితివే. లోకమర్యాదలు మమకారాలు గతించిపోవుని ఆత్మీయులతో అక్షరానుబంధం అనుగ్రహించితివే. అందుకే సుఖించన మహిమల కలిసి అందుకే సుఖించన మహిమల ప్రోత్సాహి ఆశ్రయ దూతమా నాయసయ్యా జీవన మార్గమునా నన్ను నడిపించుమా. ఆశ్రయ దూతమా నాయసయ్యా జీవన మార్గమునా నన్ను నడిపించుమా. నాకు నీవు చేసిన నిబంధనలన్నీ నెరవేర్చుచుంటివి. నీతో చేసిన తీర్మానములు స్థిరపరచితివి. నాకు నీవు చేసిన నిబంధనలన్నీ నెరవేర్చుచుంటివి. నీతో చేసిన తీర్మానములు స్థిరపరచితివి. అందుకే సుఖించన మహిమల అందుకే సుఖించన మహిమల స్తోత్రాంజలి. ఆశ్రయ దుర్గమా నాయసయ్యా తవ జీవన మార్గమునా నన్ను నడిపించుమా. నిత్య నివాసివై నీ ముఖము చూచుచు పరవశించునని నీ నిరీక్షణయే ఉద్వేగము నాలో రగిలించుచున్నది. నిత్య నివాసివై నీ ముఖము చూచుచు పరవశించునని నీ నిరీక్షణయే ఉద్వేగము నాలో రగిలించుచున్నది. స్తుతి ఘన మహిమలు నీకే చెల్లును నా యేసయ్యా. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. స్తుతి ఘన మహిమలు నీకే
హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. ఆశ్రయ దుర్గమా అందరూ పాడదాం. నా యేసయ్యా నవ జీవన మార్గమునా నన్ను నడిపించుమా. ఊహించలేని నీ కృపలేని క్షణము, నీ కృపలేని క్షణమును కోపించుచునే వాత్సల్యము నాపై చూపినావు. ఆశ్రయ దుర్గమా నా యేసయ్యా నా యేసయ్యా నవ జీవన మార్గమునా నన్ను నడిపించుమా. దయాళుడైన మా ప్రియ పరలోకపు తండ్రి, నీ పరిశుద్ధమైన నీ ఘనమైన నీ శ్రేష్టమైన నామాన్ని బట్టి నీ స్తోత్రాలు. ఈ రాత్రి నీ వాక్యంలో నుండి కొద్ది మాటలు మేము నేర్చుకోవడానికి వెళ్తుండగా మీరు మాతో ఉండండి, మా మధ్యలో ఉండండి. నీ ఆత్మకార్యాన్ని జరిగించండి. మా అందరితో మీరే సూటిగా మాట్లాడి మహిమ పొందున్నాను. నీ దివ్య సేవకుని మా మధ్యలోనికి నిలబెట్టుకుని మా అందరితో మీరే సూటిగా మాట్లాడి మహిమ పొందున్నాను. యేసయ్య గణనామం పేట ప్రార్థన అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. దయచేసి అందరూ కూడా కూర్చుందాం. హల్లెలూయా హల్లెలూయా. అందరూ ఒకసారి రెండు చేతులు పైకెత్తి దేవునికి స్తోత్రం చెల్లిద్దామా? మరొకసారి చెప్దామా? హల్లెలూయా హల్లెలూయా. మంచిది. ఈ రాత్రి దేవుని వాక్యాన్ని అందించడానికి మన మధ్యలోనికి దైవజనులు ఈరోజు మధ్యాహ్నం అద్భుతమైనటువంటి వర్తమానాన్ని మనం విన్నాం. కాబట్టి ఈ రాత్రి కూడా దైవజనులు మన మధ్యలో మనకి ఎంతైనా ఆశీర్వాదం. కాబట్టి ఈ సమయాన్ని దైవజనులకు అప్పగిస్తున్నాం. వారు వచ్చి దేవుని వాక్యాన్ని అందిస్తున్నప్పుడు శ్రద్ధగా మనం దేవుని మాటలను మనం ఆలకించుదాం. బయట మైకు మన చర్చిలోనే పెట్టినట్టుంది, అది వాళ్ళ విజ్ఞతకి వదిలేద్దాం. ఎందుకంటే అది వాళ్ళకి ఎంతవరకు కరెక్ట్ అనేది ఇక దాన్ని వాళ్ళకే వదిలేయాలి. ఎందుకంటే అంత సౌండ్ పెట్టుకుని మరి అంత మంచిగా వాళ్ళకి పాడటం, వాళ్ళు అంత సౌండ్ పెట్టుకోవడం వాళ్ళకి అది మంచిది. సో మంచిది కాబట్టి వాళ్ళ మంచిది వాళ్ళకే వదిలేద్దాం. మనం కూడా డిస్టర్బెన్స్ చేయాలి అనుకుంటే వాళ్ళు ఏదైనా స్పెషల్ మీటింగ్ పెట్టినప్పుడు మనం కూడా పెట్టచ్చు. కానీ నేను ఏ రోజు అలా చేయడానికి నాకు ఇష్టం లేదు. కానీ ఇది వాళ్ళ మంచికి వాళ్ళ విఘ్నతకి వదిలిపెడదాం. దేవుని వాక్యాన్ని మనం విందాం. ఈ సమయంలో దైవజనులకి ఈ సమయాన్ని అప్పగిస్తున్నాం. వారు వచ్చి దేవుని మాటలు అందిస్తారు. శ్రద్ధగా దేవుని మాటలు ఆలకించున్నాం. ప్లీజ్ కమ్. ప్రైజ్ ది లార్డ్. yes you can go. I greet you all in the name of our Lord and Savior Jesus Christ. ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క ప్రశస్తమైన శక్తి కలిగిన నామాన్ని బట్టి మీ అందరినీ ప్రత్యేకమైన శుభములు తెలియపరుస్తూ ఉన్నాం. We have a God in the Bible
who restores us back to himself. పిల్లరా, మన దేవుడు, దేవుని వాక్యంలో మనం నేర్చుకుంటున్నటువంటి, మనం చదువుతున్నటువంటి దేవుడు, మన దేవుడు తిరిగి మరలా పునర్జీవాన్ని ఇవ్వగలిగినటువంటి దేవుడు. In the book of Luke, Gospel according to Luke, chapter 15, we have 3 stories told by our Lord Jesus Christ himself. లూకా సువార్త 15వ అధ్యాయంలో యేసు ప్రభువు వారు స్వయంగా 3 ఉపమానాలను తెలియపరిచారు. First of all, these stories explains, there are some loss and there are some seeking and there are some restoring taking place. పిల్లరా, అక్కడ ఆ 3 స్టోరీల్లో కామన్ గా ఉన్నది ఏంటి అని అంటే కోల్పోవడం, వెతకడం, మరలా తిరిగి పొందుకోవడం. It says there was a man who had 100 sheep. అక్కడ ఒక వ్యక్తి 100 గొర్రెలను కలిగి ఉన్నాడు. And he lost 1 sheep. అతడు ఒక గొర్రెను కోల్పోయాడు. Then he left the 99 sheep and he went and looked for the 1 sheep which was lost. అతను ఆ 100 గొర్రెలను కోల్పోయినప్పుడు ఆ 99 గొర్రెలను కూడా అక్కడ వదిలిపెట్టేసి కోల్పోయినటువంటి ఒక గొర్రెను వెతకడం కోసం వెళ్ళాడు. When he found the sheep and he put it on his shoulder and he came walking rejoicing. పిల్లరా, ఆ గొర్రె అతనికి దొరికినప్పుడు అతడు తన యొక్క భుజముల మీద వేసుకుని సంతోషంతో తిరిగి వచ్చాడు. And there was another illustration by Jesus. ఇంకొకటి ఉదాహరణ యేసు ప్రభు వారు చెప్పింది. A woman lost 1 coin. అక్కడ ఉన్నటువంటి ఒక స్త్రీ ఒక నాణ్యాన్ని కోల్పోయింది. And what did she do? ఆమె ఏం చేసింది? She light the lamp. ఆమె ఒక దీపాన్ని వెలిగించింది. She sweep the house. ఆమె చీపురు పట్టుకుని ఇల్లంతా ఊడ్చింది. And she seek it diligently. పిల్లరా, చాలా జాగ్రత్తగా వెతికింది. And finally she find it. ఆ చివరికి ఆమె కనుగొంది. And then she rejoiced with the friends and neighbors over the finding of the 1 coin that was lost. ఆమె తన కోల్పోయినటువంటి ఆ నాణ్యాన్ని బట్టి ప్రభువుని స్తుతిస్తూ స్నేహితులతో కలిసి Then we సంతోషించింది. have another story in the same. ఇదే అధ్యాయంలో మరొక కథను మనం వింటాం. The father had 2 sons. అక్కడ ఒక తండ్రికి 2 కుమారులు ఉన్నారు. And the younger son who fought with the father and took all the possession and he ran far away. అతడు చిన్న కుమారుడు తన తండ్రి దగ్గర నుండి తనకు రావాల్సినవన్నీ కూడా తీసుకున్నాడు. అక్కడి నుండి దూరంగా పారిపోయి వెళ్ళిపోయాడు. And Jesus is telling here a loving heavenly father who is waiting and looking for the son to come back. అక్కడ యేసు ప్రభువు వారు పరలోకము తండ్రిగా ఉండి ఒక కుమారుడు, తప్పిపోయిన కుమారుడు ఎప్పుడు వస్తాడా ఎదురు చూస్తున్నటువంటి సందర్భాన్ని గమనిస్తున్నాం. And one day, I'm not explaining the whole story, and the day came, his money is finished, friends are gone, and he didn't have even food of the pigs that are eating, and his mind became normal. ఆ కథంతా చెప్పడానికి నా దగ్గర సమయం లేదు, కానీ పిల్లరా, ఒకనొక సమయంలో తన దగ్గర ఉన్నటువంటి సర్వస్వాన్ని కోల్పోయాడు, డబ్బులు కోల్పోయాడు, ధనాన్ని కోల్పోయాడు, అన్నిటినీ కోల్పోయినటువంటి పరిస్థితి ఎదురైంది. And he realized that his mistakes, and he declared that, Father, I have done against you and I have done wrong against my father, so I will once go to my father. పిల్లరా, ఒకనొక సందర్భంలో అతనికి గుర్తొచ్చింది, నేను మరలా నా తండ్రి దగ్గరికి వెళ్ళాలి, నా తండ్రి దగ్గరికి వెళ్తే అక్కడ సుఖం ఉంది, సంతోషం ఉంది అని చెప్పి మరలా తిరిగి తండ్రి దగ్గరకు వచ్చాడు. And when he came, and God is telling, Jesus is telling, the heavenly Father is waiting for the 1 boy to come to himself. అతడు తిరిగి మరలా తండ్రి దగ్గరకు వచ్చినప్పుడు పరలోకపు తండ్రి యేసు ప్రభుల వారు తనకు చేర్చుకున్న విధానాన్ని మనం గమనిస్తున్నాం. When he came, the father is ready to run and kiss him, hug him, and give him a good cloth, give him a good chapel, give him a ring, and have a big fast. And అక్షర కుమారుడు ఎదురు రావగానే తండ్రి పరిగెత్తుకుంటూ పోయి అదిగో అతనికి ఉంగరాన్ని తొడిగి చెప్పులు తొడిగి అతని మీద
గమనిస్తాం. Today the world is not much different. That is the same thing. ఇదో ఈ రోజు ప్రపంచం అంతకంటే ఏం గొప్పగానే లేదు. అదే విషయం గమనిస్తున్నాం. Maybe some of the mother here or father here waiting for a son to return home. పిల్లరా ఇక్కడ ఉన్నటువంటి కొంతమంది తల్లిదండ్రులు మీ పిల్లలు మరలా తిరిగి ఎప్పుడు నా దగ్గరికి వస్తారని కూడా ఎదురు చూస్తూనే వారు ఉండవచ్చు. This whole world needs a restoration. ఇదిగో ప్రపంచం మొత్తానికి కూడా తిరిగి రావాలి, నా బిడ్డలు నా దగ్గరికి రావాలి అన్నటువంటి అనుభవంలో ఉన్నారు. The world is like a ship stranded in the deep ocean. పిల్లరా ప్రపంచము ఒక నడి సముద్రములో ఉన్నటువంటి నావను నిలబడిన నావను పోలి ఉన్నది. And that ship is wrapped in the ocean needs a restoration. పిల్లరా ఆ నడుస్తున్నటువంటి పడవ, ఆ నడుస్తున్నటువంటి ఓడకి చుక్కాని తిరిగి రావడం, వెళ్ళినటువంటి పడవ తిరిగి రావడం అవసరం. There are people and families and societies like a eagle's wings are broken and fallen down, and there is some restoration is needed. పిల్లరా ఈ రోజున చాలా మంది కుటుంబాలు, చాలా మంది జీవితాలు, చాలా మంది బ్రతుకులు వారి జీవితాల్లో నాశనం వైపునకు వెళ్ళిపోతూ, నాశనం వైపునకు జోగుతూ వారి జీవితాలు అయోమయమైన పరిస్థితుల్లో ఉన్నారు. వారు మరలా తిరిగి తండ్రి దగ్గరకు రావడం వారికి అవసరమై ఉన్నది. There are people and families and individuals are like the land, the gardens are without taken care, and it's like growing thorns and bristles, and such a garden, such a land, there are many people, there are lives, there are individuals, there are families, are they need a care, they need a restoration, they need somebody to work on to develop and improve it. ఈ రోజున చాలా మంది కుటుంబాలు, చాలా మంది జీవితాలు వారు ఇదో ముళ్ళ తొప్పలతో నిండిపోయినటువంటి పొలము వలె, ముళ్ళ తొప్పలతో నిండిపోయినటువంటి ఇంకా గార్డెన్ లాగా ఉండిపోయి ఇదో తమ బ్రతుకులో సంతోషం లేక, సుఖం లేక, ఆనందం లేక, ముళ్ళుతో గుచ్చుకుపోతున్నటువంటి పరిస్థితుల్లో ఏం చేయాలో అయోమయమైనటువంటి పరిస్థితుల్లో ఉండి మమ్మల్ని ఎవరు ఆదరిస్తారా అని ఎదురు చూస్తున్న వారు ఉన్నారు. People of Israel were 400 years under slavery, as if they are left out, nobody is there to care. ఇశ్రాయేలీయులు 430 సంవత్సరాలు ఐగుప్తీయుల బానిసత్వంలో మగ్గిపోయారు. వారికి రక్షించేవారు, కాపాడేవారు ఎవరు లేనటువంటి పరిస్థితుల్లో వారు రక్షణ కొరకు ఎదురు చూశారు. There is a Peter who lived with Jesus for 3.5 years, and finally he failed, denied Jesus 3 times, and he was at the seashore working hard the whole night, fishing and catching nothing and worried, and Jesus comes to there the whole night, being with him, encouraging him, restoring him, making him the leader and carer of the kingdom of God. 3.5 సంవత్సరాలు యేసుతో కలిసి బ్రతికి, యేసుతో కలిసి జీవించి, యేసుతో కలిసి నడిచినటువంటి పేతురు యేసు ప్రభు ఎవరో అని తెలియక 3 దినములు 3 మమ్మారు యేసు ప్రభుని కాదని నిరాకరించి, తెలియదని చెప్పి చివరికి యేసు ప్రభు యొక్క పిలుపుని అందుకొని దేవుని యొక్క పిల్లల చిత్తములోనికి వచ్చిన తర్వాత ఆత్మలు కాయేటువంటి కాపరిగా మార్చబడ్డాడు. Today we wanted to see how God is restoring the whole world through the word of God. ఈ రోజు దేవుడు తన వాక్యము ద్వారా ప్రపంచాన్ని మరలా తిరిగి తండ్రి సన్నిధిలోనికి ఎలా తీసుకొస్తున్నాడో చూద్దాం. Bible is God's word given for man. దేవుని వాక్యము, ఇదిగో పిల్లరా, బైబిల్ అనేది దేవుని వాక్యము, అది మానవుల కొరకు ఇవ్వబడినది. Bible has 66 books. It's like a mini library. పిల్లరా, బైబిల్ గ్రంథం 66 పుస్తకాలతో కలిగినటువంటి ఒక చిన్న గ్రంథాలయముగా ఉన్నది. 40 people have written. 40 మంది వ్యక్తులు ఈ బైబిల్ గ్రంథాన్ని రాశారు. Not in one day or 1 year, through the 1600 years period, the 40 authors plus they have written the Bible. ఒక రోజు, 2 రోజు, 2 సంవత్సరాలు, 3 సంవత్సరాలు కాదు, 1500 సంవత్సరాలు పరిశుద్ధ గ్రంథాన్ని 40 మంది వ్యక్తులు రాశారు. The authors are from ordinary and from extraordinary people. పిల్లరా, రాయబడినటువంటి వ్యక్తులు సాధారణమైన వారి దగ్గర నుండి అసాధారణమైన వారిగా ఉన్నారు. The political man like Moses. పిల్లరా, రాజకీయ నాయకుడైనటువంటి మోషే లాంటి వారు. The shepherd like David. గొర్రెల కాపరి అయినటువంటి దావీదు లాంటి వారు. King like David, king like Solomon. పిల్లరా, రాజైనటువంటి సొలొమోను లాంటి వారు. The fisher
ఇదిగో చేపలు పట్టుకునే పేతురు లాంటి వారు, people all from different continents. పిల్లరా చాలా రకాలైనటువంటి ప్రజలు బైబిల్ గ్రంథాన్ని రాశారు. I know this book is written and it reveals how the world came into being, the beginning of the whole world. పిల్లరా ఈ పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ మన చేతిలో ఉన్నటువంటి బైబిల్ గ్రంథము ఇదిగో భూప్రపంచము ఎలా కలిగింది, లోకం ఎలా కలిగిందో చెప్పేటువంటి గ్రంథముగా ఉంది. How the mankind came into this world. పిల్లరా ఒక మనిషి భూమి మీదకి ఎలా వచ్చాడు అనేది, How the different nations came into this ఇదిగో world. లోకంలోనికి ఇన్ని దేశాలు ఎలా వచ్చినాయి అనేది, How the different language came into this world. ఇన్ని భాషలు ఎలా వచ్చినాయి అనేది. I know this book is a mysterious book for many and the scientists are confused. పిల్లరా సైన్స్ కి విజ్ఞాన శాస్త్రానికి అందనటువంటి గొప్ప మర్మములను దాగి ఉన్న పుస్తకం పరిశుద్ధ గ్రంథమైన బైబిల్. This has influenced the many political nations, the judiciary systems of the world. పిల్లరా ప్రపంచంలో ఉన్నటువంటి అనేకమైనటువంటి రాజ్యాంగాలను, అనేకమైనటువంటి దేశాల రాజ్యాంగాలను ప్రభావితము చేసింది పరిశుద్ధ గ్రంథమైన బైబిల్. Yet the people, the scientists and some nations, they do not accept this Bible. Why? పిల్లరా ఇంకా కొంతమంది ఏదో బైబిల్ గ్రంథాన్ని అంగీకరించలేని స్థితిలో ఉన్నారు. ఎందుకంటే The reason is, ఎందుకంటే the first word says, in the beginning, God created heaven and earth. ఎందుకంటే మొట్టమొదటి వాక్యం చెబుతుంది ఆదియందు దేవుడు భూమి ఆకాశములను సృజించాడు. And because of the God in the Bible, many people, many intelligent people, scientists, they do not accept this Bible. They reject the Bible records. పిల్లరా దేవుడు అనేటువంటి మాటను బట్టి ఈ రోజున చాలా మంది బైబిల్ గ్రంథాన్ని నిరాకరిస్తూ బైబిల్ గ్రంథాన్ని అంగీకరించలేనటువంటి పరిస్థితిలో ఉన్నారు. Every pages of the Bible we see a living God working. పిల్లరా బైబిల్ గ్రంథంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క పేజీ కూడా అది ప్రియమైన దేవుని బిడ్డలారా సజీవమైన దేవుని వాక్యంగా ఉంది. Every chapter of the Bible we see God is seeking after the sinners. పిల్లరా బైబిల్లో ఉన్నటువంటి ప్రతి అధ్యాయము కూడా దేవుడు పాపిని వెతుకుతున్నట్లుగా గమనిస్తున్నాం. And God in the Bible is seeking after the sinners to restore them, bringing them back into themselves. పిల్లరా బైబిల్ గ్రంథంలో ఉన్నటువంటి ప్రతి మాట పాపిని వెతికి రక్షించుట కొరకు వాడబడిన మాట. And that's the reason many people in this world, they do not accept the Bible. అందును బట్టే ఈ రోజున చాలా మంది బైబిల్ గ్రంథములో ఉన్నటువంటి మాటలను నమ్మలేక అంగీకరించలేకపోతూ ఉన్నారు. The Bible says in the beginning, God made man in his own image. బైబిల్ చెబుతున్న మాట ఏంటంటే ఆదియందు దేవుడు భూమి ఆకాశములను సృజించి మానవుడైన దేవుడు తన స్వరూపములో సృజించననే మాట వాడబడింది. The Bible very clearly says God created heaven and earth and trees and plants and fishes and animals, everything one after another with a proper order he created. పిల్లరా దేవుడు ఆదియందు మానవులను, దేవుడు జంతువులను, జలచరములను, పక్షులను, పిల్లరా సముద్రములో ఉన్నటువంటి జల మత్స్యములను వీటన్నిటిని కూడా ఒకటి తర్వాత ఒకటి క్రమం ప్రకారముగా ఆయన సృజించాడు. Many years before, thousands of years before, the ancient record, Bible is the only record, all revealing all that has happened in the beginning of the world. పిల్లరా ఈ రోజు నుంచి చాలా సంవత్సరాలుగా బైబిల్ ఒక్కటి మాత్రమే భూమి మీద ఏమి జరుగుతున్నది, భూమి మీద ఏమి జరగబోతుంది అనేది చెప్పబడిన గ్రంథము కేవలం బైబిల్ గ్రంథం మాత్రమే. The whole scientists must come forward and accept this as the source of information. పిల్లరా ప్రపంచంలో ఉన్న శాస్త్రవేత్తలు అందరూ కూడా సైన్స్ అందరూ కూడా బైబిల్ దగ్గరకు వచ్చి ఇదే ఆ సైన్స్ కు ఆధారం అని చెప్తూ ఉన్నారు. See, all these scientists, they have not changed any word that is from the word of God which is mentioned in the word. They have not changed. They call it the earth, they call it the tree, they call it the sky, they call it the star, they call it the sun. They are not putting any new words, but they are not accepting the Bible record. పిల్లరా లోకంలో ఉన్నటువంటి సైంటిస్టులని ఇంకెవరని ఎవరు కూడా కొత్త మాటను కనిపెట్టలేదు, కొత్త మాట రాయలేదు. దేవుడు చేసినటువంటి ఆకాశంలో, దేవుడు చేసిన చంద్ర నక్షత్రములు, భూలోకములు వీటి గురించే వాళ్ళు రాస్తున్నారు. అది తప్ప కొత్తది ఇంకేమీ కనుగొనలేకపోయారు. Why they don't accept the Bible? Because in the beginning
created heaven. That's what Bible is saying. ఇవన్నీ జరుగుతున్నప్పటికీ కూడా ఎందుకు వారు బైబిల్ ఎందుకోలేకపోయారు? కారణం ఈ దేవుడు ఆదియందు భూమి ఆకాశములు సృజించాడు. Garden of Eden was the sanctuary at that time. పిల్లరా ఆ యొక్క ఆ ఏదెను వనం అనేది ఒక అద్భుతమైన ప్రదేశము. It says God was walking there. God is coming there. పిల్లరా అక్కడ దేవుని వాక్యం మాట్లాడుతున్న మాట ఏంటంటే దేవుడు అక్కడికి వస్తూ ఉండేవాడు, వారితో మాట్లాడుతూ ఉండేవాడు. When in the Garden of Eden, when Adam and Eve sinned and they were sent out from the garden. పిల్లరా ఆదామవ్వలు ఇదో ఏదెను తోటలో వారు పాపము చేసినప్పుడు వారు ఏదెను తోటలో నుండి బయటకు పంపబడ్డారు. So when God was so gracious, God is interested in restoring them, and God told them, God made a sacrifice on behalf of them, and God promised a woman that second Adam will come, and all these things are mentioned in the first pages of the Bible. పిల్లరా దేవుడు ఆ యొక్క ఆదాముతో వారు పాపం చేసినప్పటికీ ఏదైనా తోటలో నుండి బయటికి పంపించేసినప్పటికీ ఆ రోజు దేవుడి నుంచి కూడా దేవుడు ఎలా మనిషి తిరిగి మరలా సావాసంలోనికి దేవుడి దగ్గరికి మరలా తిరిగి అట్లా వస్తాడని ఎదురు చూస్తూ ఆ రోజు ప్రథమ అవ్వమైనటువంటి ప్రథమ స్త్రీ అయినటువంటి అవ్వతో చెప్పాడు, ఇదిగో నీ గర్భములో నేను ఒక కుమారుని నేను ఉద్భవింపబోతున్నాను. Book of the Bible, it talks about the Christology, what Christ is going to do, what the restoration is going to take place, what is the salvation is going to be, what is the plan of God. Everything is explained even in the first pages of the Bible. పిల్లరా బైబిల్లో ఉన్నటువంటి ఆదికాండము గ్రంథము పిల్లరా దేవుని యొక్క సృష్టి శాస్త్రంగా మార్చబడింది. సృష్టి ఏమయ్యింది, సృష్టి ఎలా చేయబడింది, సృష్టి ఎలా జరగబడింది అనేది వ్రాయబడింది. God at the time of Noah, నోవహు సమయంలో and he began to restore the people. ఇదో ఆయన మరలా తిరిగి ప్రజలను తీసుకోవాలనుకున్నాడు. See, even though the sin was so great, every day increased and wickedness increased in the world, but God was so gracious. There is a God of grace and mercy is being completely manifested in every pages of the Bible. పిల్లరా దేవుడు ఇదో పాపంలో ఉన్న మానవుని తిరిగి తీసుకుని రావాలనుకుంటే మానవుడు పాపం వెనకాల పాపంతో లోకము పాపముతో నిండిపోయినప్పటికీ కూడా దేవుడు తన ప్రణాళిక విషయంలో నమ్మకంగానే ఉన్నాడు. So he made an ark and through the Noah and saved the people. పిల్లరా నోవహు ద్వారా దేవుడు ఒక వాడని నిర్మించాడు ప్రజలను విడిపించడం కొరకు. And he called Abraham. ఆయన అబ్రహాముతో చెప్పాడు, and God promised him he will make him a nation and he will make him a great name, and through him the blessings will come to all world. పిల్లరా అబ్రహాముతో దేవుడు చెప్పాడు, ఇదో నేను లోకములకు ఆశీర్వాదకరంగా చేయబోతున్నాను, నీ ద్వారా సమస్త జనాంగములను సమస్త రాజ్యములను నేను నిర్మించబోతున్నానని. God of the Bible called Moses to go to the people of Israel and restore them and give them the land of Canaan. పిల్లరా మోషేతో దేవుడు చెప్పిన మాట ఏంటంటే నువ్వు వెళ్ళు ఇశ్రాయేలు ప్రజలను తిరిగి తీసుకుని నా దగ్గరికి రా అని చెప్పాడు. God sent Jonah to Nineveh just to say one sentence, that's enough to save that people, restore that people. దేవుడు యోనాను పంపించాడు నినివే పట్టణానికి ఒక్క మాట చెప్పి మరలా తిరిగి ప్రభు దగ్గరికి తీసుకుని రావాలి. The only word is said, yet 40 days you will perish. That's the only word, that's the only gospel for them. యోనా చెప్పిన ఒక్క మాటను బట్టి 40 దినాల వారు ఉపవాసమని ప్రార్థన చేశారు. The king is saved, the people is saved, all the animals are saved in that. పిల్లరా నినివే రాజు రక్షించబడ్డాడు, జంతువులు రక్షించబడ్డాయి, లోకంలో నినివేలో ఉన్న సమస్త ప్రజలు రక్షించబడ్డారు. It's a wonderful book revealing, God is restoring families, God is restoring individuals and nations. పిల్లరా దేవుని వాక్యము పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ ఒక అద్భుతమైన పుస్తకము. అది మానవుని దేవుని దగ్గరికి తీసుకొచ్చేదిగా ఉంది. This is the only book you will get all the resources of the beginning of this world, and all the young people, all the intelligent people, all those who love the Lord must come into this word and put yourself, take an effort to study and meditate. పిల్లరా దేవుని వాక్యము సజీవమైన వాక్యము. ఇదొక్కటి మాత్రమే నువ్వు ఆయన దగ్గరకు వచ్చి ప్రార్థన చేసి నువ్వు ఆ వాక్యాన్ని చదివితే దేవునితో నీకు దేవునికి ఒక చక్కని సంబంధాలు తీసుకుని రాగలవు. Young people, this is a Zoom generation. You are living in a Z
ప్రియరా ఈ రోజు ఉన్నటువంటి యవనస్తులు జెడ్ అనేటువంటి జనరేషన్ ఉన్నారు, అంటే జూమ్ అనే జనరేషన్ ఉన్నారు. We are not like that. We are old people. You know, at those time only X-rays are there. ప్రియరా ఆ రోజుల్లో పాత రోజుల్లో ఏముండేదయ్యా అంటే ఎక్సర్సైజులు మాత్రమే ఉండేవి. But now it's more than X-ray, scan, MRI, and zoom. You wanted to zoom and find it, everything what is inside. ప్రియరా ఇప్పుడు అన్ని వచ్చేసి ఎంఆర్ఐ వచ్చేసి స్కాన్లు వచ్చేసి జూమ్లు వచ్చేసి అన్ని జూమ్ చేసి చూసుకోవడం ఏముంది ఏంటని. And I see youngsters simply spending their time in the reels, zooming the reels, you know, wasting the time in the telephone, and you know, God is giving an opportunity. ఇదిగో యవనస్తులారా జాగ్రత్తగా వినండి. ఇప్పుడు వరకు మీరు ఓ స్క్రీన్ తిప్పుతూ ఆ వీడియోతో త్వరలో సరిపోతుంది. దేవుడు మీకు ఒక మంచి అవకాశం ఇస్తున్నాడు. God is giving an opportunity to zoom yourself into the pages of the Bible. ఇదిగో దేవుడు మీకు ఒక మంచి అవకాశం ఇచ్చాడు. మిమ్మల్ని మీరు జూమ్ చేసుకుని ఇదిగో మిమ్మల్ని మీరు దగ్గరకు చేసుకుని దేవుని వాక్యాన్ని చదివే అవకాశం. You will see the miracles of God, the wonderful act of God. You know, in the history you can see, and you zoom and your life will be blessed. పిల్లరా దేవుని వాక్యంలో ఉన్నటువంటి చరిత్ర, దేవుని వాక్యంలో ఉన్నటువంటి అద్భుతమైనటువంటి మాటలు నీవు చదివినప్పుడు ఇదిగో విన్నప్పుడు నీ జీవితాన్ని దేవుడు ఒక ఆశీర్వాదకరంగా మార్చగలడు. Communist president, you know, dictator Mao said one time he told Bible is going to be updated, you know, outdated. It's no more used. It will be only in the museum, he told. ఒక దేశానికి ప్రెసిడెంట్ గా ఉన్నటువంటి ఒక వ్యక్తి డిక్టేటర్ మోవా అనబడినటువంటి వ్యక్తి అన్నాడు కదా, బైబిల్ అనేది పాతదైపోయిందండి, అది ఒక గ్రంథాలయంలో పెట్టుకోవడానికి మ్యూజియంలో పెట్టుకోవడానికి సరిపోద్ది అన్నాడు. But you know, Bible is not like that. కానీ ఒక విషయం ఏంటంటే బైబిల్ అటువంటిది కాదు. We have a Bible verse, Timothy, 1 Timothy chapter 3 verse 16. బైబిల్ గ్రంథంలో 1 తిమోతి 3వ అధ్యాయము 16వ వచనంలో it says all the scripture is breathed out by God and profitable for teaching, for reproofs, for correction, and for training, for righteousness, that man of God may be complete, equipped for every good work. Praise the Lord, hallelujah. Second Timothy 2 తిమోతి 3వ అధ్యాయము 16వ వచనంలో దేవుని వాక్యం చెబుతుంది, దైవజనుడా సన్నద్ధుడై ప్రతి సత్కార్యములకు సిద్ధపడి ఉండినట్లు దైవావేశం వలన కలిగిన ప్రతి లేఖమును ఉపదేశించుటకును, ఖండించుటకును, తప్పుదిద్దుటకును, నీతి యందు శిక్ష వేయుటకును ప్రయోజనకరమై ఉన్నది అంటున్నాడు. The Bible is fully prepared for a good life for you and me. పిల్లరా బైబిల్ గ్రంథం అనేది పూర్తిగా నీకు నాకు ఒక మంచి జీవితం ఇవ్వడం కొరకు సిద్ధపరచబడింది. You don't lack anything. నీవు నేను ఇంకా ఏది కోల్పోవాల్సిన పని లేదు. You know, it's like a ship ఇదో setting ready for going to a voyage, travel, you know, ship is ready to get to travel to another state, another place, another continent. బైబిల్ గ్రంథం అనేది ఒక వర్తకములతో వ్యాపారములతో నింపబడినటువంటి ఒక ఓడ లాంటిది. అది ఇక్కడ నుండి బయలుదేరి మరొక ప్రాంతానికి వెళ్ళేది అనేటువంటిది. The ship is ready with everything. పిల్లరా ఆ ఓడ అన్నిటితో సిద్ధమైంది. The water, fresh water, the medicine, the food, everything that is needed for the sailing, for the voyage in the ocean, the ship will be completely ready before it starts the travel. పిల్లరా ఆ ఓడ ప్రయాణించేటువంటి వాడ ప్రయాణంలో కావలసినటువంటి ప్రతిదీ మంచినీళ్ళు, ఆహారం, ఇవన్నీ మందులు వీటన్నిటిని నింపుకొని సమకూర్చబడినటువంటి ఓడ లాంటిది బైబిల్. The book of Timothy says exactly, you know, this Bible is inspired and breathed by God, and it is ready for everything, teaching, corrections for you and for your soul, for your life, for your children, for the nation, for the world. Everything is ready in this book. పిల్లరా తిమోతికి రాసినటువంటి 2వ పత్రికలో దైవజనుడు చెప్తున్నాడు, ఇదిగో దేవుని యొక్క వాక్యం అనేది ఉపదేశించుటకు, ఖండించుటకు, తప్పుదిద్దుటకు, నీతి యందు శిక్ష వేయుటకు కూడా ఇది ఉపయోగకరము, ప్రయోజనకరమైనదని చెప్తూ ఉన్నాడు. Maybe for some of the people like you know, for people in the world, Bible is like a compass. Compass means showing a direction for the ship in the ocean, in the middle of the ocean. పిల్లరా చాలా మందికి ఈ రోజున బైబిల్ గ్రంథం ఎలాంటిది అని అంటే ప్రియమైన దేవుని బిడ్డలారా నావలో ఉన్నటువంటి ఒక చుక్కాని లాంటిది. చుక్కాని అంటే అర్థం ఏమిటంటే ఆ ఓడ ఎటు వెళ్ళాలో తీసుకుని వెళ్ళేది. In the middle of the ocean, the ship captain do not know where to go. ఆ సముద్రం మధ్యలోకి వెళ్ళినప్పుడు ఆ ఓడ నావికుడు ఎటు వెళ్ళాలో తెలియనప్పుడు There is no shore, anything, nothing is visible.
visible. No nations are visible. No seashore is visible. ఆ సముద్ర మధ్యలో నుండి ఏమి కనిపించలేక ఈ సముద్ర దయ ఎక్కడ ఉందో అర్థం కాని పరిస్థితి ఉన్నప్పుడు But there will be one equipment called compass that will guide them where to go. పిల్లరా అక్కడ ఒకటువంటి వస్తువు ఉంటుంది. ఆ వస్తువు పేరు చుక్కాని. అదేం చేస్తుందంటే చుక్కాని కరెక్ట్ గా నడిపిస్తుంది. You know, there are many people in this world. We live in such a darkness, such a life is affected by various problems and difficulties. We do not know where to go, what steps to take. And there is the Bible who will and which will comfort you, which will guide you, which will bless you. ఈ రోజున చాలా మంది బిడ్డలు ఎటు వెళ్ళాలో, ఏ మార్గం గుండా వెళ్ళాలో, ఎటు వెళితే దీవెనకరమో, ఎటు వెళితే ఆశీర్వాదకరమో తెలియనటువంటి పరిస్థితుల్లో ఉన్నారు. ఈ రోజు దేవుని సాముకునిగా చెప్పే మాట ఏమిటంటే బైబిల్ మిమ్మల్ని సరైన మార్గంలోనికి తీసుకెళ్ళగలదు. గట్టిగా చప్పట్లు కొట్టు దేవుని నామాన్ని కనపరచండి. రెండు చేతులు పైకెత్తి దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. And we have God is restoring this world through His church. Amen. పిల్లరా నేను నమ్ముతున్నాను దేవుడు మన సంఘము ద్వారా దేవుడు అద్భుతాలు చేస్తూ మనల్ని దేవుని సమీపంగా తీసుకుని రాబోతున్నాడు. You know, in the Garden of Eden, that's a holy sanctuary was there. పిల్లరా జాగ్రత్తగా వినండి. ఏదేను తోటలో దేవుని సన్నిధి ఉంది. ఏమండి? When I say sanctuary, you know, God comes there. It's a sanctuary. It's a holy place. పిల్లరా సన్నిధి అంటే పరలోకంలో నుండి దేవుడు దిగి వచ్చేటువంటి ప్రదేశం. అది పరిశుద్ధమైన స్థలం. That is the first sanctuary on earth. పిల్లరా అదే మొట్టమొదటి దేవుని సన్నిధి. You know, sacrifice took place there. పిల్లరా అక్కడ బలి జరిగింది. And there comes, you know, cherubims and seraphims. Only they were in the throne of God in heaven. They were there placed. పిల్లరా పరలోకంలో కోటాను కోట్ల దేవదూతలు ఆరాధించబడుతున్నటువంటి ఆ దేవదూతలు కూడా ఆ ఏదేను తోటలో దేవుని సన్నిధికి దిగి వచ్చినాయి. And later on, at the time of Moses, you know, there was a Ark of Covenant. పిల్లరా ఆ తర్వాత ఏదేను తోట అనుభవం ఏదేను సన్నిధి తర్వాత కొన్ని రోజులకి నిబంధన మందసం వచ్చింది. In the Ark of Covenant, there is a promise that God's presence is there. పిల్లరా నిబంధన మందసం అంటే అర్థం ఏమిటంటే దేవుని సన్నిధి దిగి వచ్చిన స్థలం. And wherever the Ark of Covenant goes, there is a blessing goes. God's presence goes. పిల్లరా ఎక్కడికైతే నిబంధన మందసం వెళ్ళిందో అక్కడ దేవుని ఆశీర్వాదం దేవుని సన్నిధి దిగి వచ్చింది. Then later on, there is a tabernacle. పిల్లరా ఆ తర్వాత ప్రత్యక్షము గుడారం వచ్చింది. In the tabernacle, there is an altar and there is a holy place. You know, God's presence, God's sanctuary was in their midst. ఆ ప్రత్యక్షము గుడారంలో బలిపీఠం ఉంది, ప్రాణార్పణం ఉంది, ప్రత్యక్షము గుడారం ఉంది. ఇవన్నీ కూడా అక్కడ దేవుని సన్నిధి దిగి వస్తున్నటువంటి స్థలంగా ఉంది. Later on, Solomon built a temple. ఆ తర్వాత జరిగింది ఏంటంటే సొలొమోను మంచి మందిరాన్ని కట్టించాడు. You know, people come from all directions, all walk of life into this temple because there is God's presence is there. ప్రపంచంలో ఉన్నటువంటి నలుదిక్కుల నుండి ప్రజలు వచ్చి యెరూషలేము మందిరానికి వచ్చేవారు. కారణం ఏమిటంటే యెరూషలేము మందిరములో ఏముంది చెప్పండి, అందరూ చెప్పండి, దేవుని సన్నిధి. అందరూ చెప్పండి దేవుని, గట్టిగా చెప్పండి దేవుని, గట్టిగా చెప్పండి దేవుని, గట్టిగా చెప్పండి దేవుని. దేవుని సన్నిధి యెరూషలేములో ఉంది. గట్టిగా దేవునికి స్తోత్రం చెప్పండి. It's all little bit in shadows, you know, but the true thing is going to come again. జాగ్రత్తగా వెళ్ళండి. కొంచెం మీరు మీ మొక్కలు నీరసమైపోతుంది. సత్యం ఒకటి బయటికి రాబోతుంది. You know, who is God according to the Bible? బైబిల్ బట్టి మన దేవుడు ఎవరు? In James 23, no, in Jeremiah chapter 23 verse 23 says, ఇర్మియా గ్రంథం 23వ అధ్యాయం 23వ వచనం ఏం చెప్తుందంటే it gives a small good definition of who God is, how God is. దేవుడు ఎవరు, దేవుడు ఎలాంటి వాడు అనేటువంటి విషయాన్ని ఒక చిన్న ఉదాహరణ అక్కడ రాయబడింది. ఇర్మియా గ్రంథం 23:23లో. Yes, it says, you know, can you somebody read? ఎవరైనా చదువుతారు ఒకసారి? నేను సమీపమునందుండు దేవుడను మాత్రము కానా, దూరమున నుండి దేవుడను కానా. యెహోవా సెలవిచ్చిన మాట ఏదనగా, It says four things. Our God is near,
ఇక్కడ 4 విషయాలు రాయబడింది. మొట్టమొదటి దేవుడు దగ్గరగా ఉండే దేవుడు. And our God is far. దేవుడు దూరంగా ఉండే దేవుడు. And God fills in heaven. ఆయన పరలోకాన్ని నింపిన దేవుడు. And God fills on earth. పిల్లరా ఆయన భూలోకాన్ని కూడా నింపే దేవుడు. That's a definition of our God. అదే దేవునికి ఉన్నటువంటి పిల్లరా అర్థమై ఉన్నది. Great and wonderful God. ఆయన అద్భుతమైన అసాధ్యమైన దేవుడు. చెప్పండి స్తోత్రం గట్టిగా. Bible says this God came as a man. పిల్లరా బైబిల్ చెప్తున్న మాట ఏంటంటే దేవుడు లోకంలోనికి ఒక మనిషిగా వచ్చాడు. Yes, God is near, God is far, God filled the earth, God filled in heaven, but it doesn't help us to understand him much better. పిల్లరా దేవుడు దూరంగా ఉన్నాడు, దగ్గరగా ఉన్నాడు, పరలోకంలో ఉన్నాడు, భూమిని నింపాడు. కానీ ఆయన ఎవరో మనకు పూర్తిగా అర్థం కావట్లేదు. God wanted to restore us. He came as a man. పిల్లరా ఆ అర్థం చేయడం కొరకే నిన్ను సమీపంగా దేవుని దగ్గరికి తీసుకురావడం కొరకే ఆయన మనుష్య కుమారుడిగా ఈ లోకంలోనికి దిగి వచ్చాడు. There is a boy who was in a park and he lifted up a stone, a small stone. పిల్లరా ఆ ఒక చిన్న పిల్లవాడు దారిలో వెళ్తూ ఒక రాయిని పైకి లేవనెత్తాడు. And when he lifted up the stone, in his surprise, he saw hundreds of ants running under the stone. ఆ పిల్లవాడు ఆ రాయిని పైకి లేపగానే కింద నుంచి వందల కొలది ఆ చీమలు అటు ఇటు నడుస్తున్నాయి. And looking at the ant, the boy is surprised and he wanted to communicate with this ant. పిల్లరా ఆ పిల్లవాడు ఆ యొక్క చీమలు చూడగానే అనుకున్నాడు ఆ చీమలతో మాట్లాడాలనుకున్నాడు. He told the ant, do you know there is aeroplane? పిల్లరా ఆ చీమతో అన్నాడు పిల్లడు, చీమ నీకు పర్లో ఈ విమానం తెలుసా అన్నాడు. And do you know there is television? ఆ చీమ నీకు టీవీ తెలుసా అని అడిగాడు. You know, he was talking so many things, all the modern technologies to this ant. ఈ లోకంలో ఉన్నటువంటి అప్డేట్ అయినటువంటి టెక్నాలజీలన్నింటినీ అప్డేట్ అయిపోయినటువంటి వాటన్నింటినీ ఆ చీమతో మాట్లాడాడు ఆ పిల్లడు. And this boy understood there is no way it cannot understand unless I become an ant. పిల్లరా చివరికి అర్థమైంది ఏంటంటే ఆ పిల్లడికి నేను ఆ చీమలో ఒక చీమగా గనక అవ్వకపోతే ఆ చీమలకి ఎన్ని మాటలు చెప్పినా Amen. Our God, you know, who is near and far, filled in heaven and filled in earth, but he wanted to communicate with us, and that's why he came as one of you, like us, as a man. ఆయన దూరముగాను దగ్గరగాను ఆకాశములను భూమిని నింపగలిగిన దేవుడు నీ కోసం నా కోసం నీ కోసం నా కోసం మన కోసం ఆయన మానవుని రూపము ధరించాడు. గట్టిగా దేవునికి స్తోత్రం చెప్పండి. He wanted to know our pains and aches and difficulties and sufferings. He wanted to talk to our soul and spirit, and he wanted to restore us unto himself. పిల్లరా The heavens and all the good things about heaven. పిల్లరా ఆయన నీ కొరకు నా కొరకు ఆ పరలోకములో ఉన్నటువంటి మహాభాగ్యాన్ని మహా సంతోషాన్ని మహా ఆనందాన్ని అన్నిటినీ వదులుకుని ఆయన నీ కొరకు నా కొరకు భూమి మీదకి దిగి వచ్చాడు. Bible says John chapter 1 verse 14. బైబిల్ గ్రంథంలో యోహాను సువార్త 1వ అధ్యాయము 14వ వచనంలో దేవుని వాక్యం ఏం చెబుతుందంటే The word became flesh and dwelt among us, and we have seen his glory, the glory as of the only Son from the Father, full of grace and full of truth. Amen. హల్లెలూయా 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 హల్లెలూయా. ఆ వాక్యము శరీరధారి అయి కృపా సత్య సంపూర్ణుడిగా మన మధ్య నివసించాడు. తండ్రి వలన కలిగినటువంటి అద్వితీయ కుమారుని మహిమ వలె ఆయన మహిమను కనుగొంటివి. దేవునికి స్తోత్రం చెప్పండి. Yes, and Jesus himself, you know, Jesus is God on earth. పిల్లరా యేసయ్య దేవ కుమారుడిగా ఈ లోకానికి దిగాడు. The God who is spirit, who is near and far, filled in heaven and earth, and he come with a skin and bone, and he lived among us. ఆయన పరలోకములోను భూలోకములోను సర్వాధికారము కలిగిన దేవుడై ఉన్నప్పటికీ ఆకాశ మహాకాశములను పట్టుదారిన దేవుడై ఉన్నప్పటికీ కూడా ఆయన నీ కొరకు నా కొరకు భూలోకములో నరవతారిగా ఆయన లోకంలోనికి దిగాడు. Now this God knows your pain and your aches and your sufferings and your problems and your difficulties, and he knows you and me better. ఆయనకు నీవు నేను నీకున్న బాధ నాకున్న బాధ నీకున్న కష్టము నాకున్న కష్టము అన్ని ఆయనకు ఎరిగిన వాడిగా ఉన్నాడు. And he himself is the temple of God. ఆయనే దైవ సన్నిధి దేవుని మందిరమై ఉన్నాడు.
And he did many things through his body in this world. ఆయన తన శరీరం ద్వారా చాలా గొప్ప కార్యాలు చేశాడు. And he preached good news. ఆయన ఒక అద్భుతమైనటువంటి సందేశాన్ని ఇచ్చాడు. He healed the sick. ఆయన అనేకులను బాగు చేశాడు. He raised the dead. ఆయన మృతులను లేవనెత్తాడు. He took the sins of the world on himself and died on the cross of Calvary. పిల్లరా, ఆయన లోకములో ఉన్న ప్రజల పాపములను భుజం మీద ఎత్తుకుని ఆయన కల్వరి శిలువలో మరణించాడు. Buried in the grave, and third day he rose from the dead. పిల్లరా, ఆయన మూడవ ప్రాతి పెట్టబడి మూడవ దినమున సజీవుడై తిరిగి లేచాడు. And he ascended to heaven. ఆయన పరలోకములకు ఎక్కి వెళ్ళాడు. You know, he wanted to restore all the world through his death. పిల్లరా, కారణం ఏమిటంటే ఆయన మరణము ద్వారా మనలను తండ్రితో ఐక్యపరచుట He కొరకు. said, I will build my church, the gates of hell shall not prevail against it. ఆయన చెప్పిన మాట ఏంటంటే, ఇదిగో నేను నా మందిరమును కట్టెదను, దాని ముందు పాతాళ లోక ద్వారములు నిర్మించాలని చెప్పాడు. His church is the spiritual body of our Lord Jesus Christ. ఆయన మందిరము ఆత్మీయమైనటువంటి దేవుని సంఘముగా ఉంది. The physical body and Jerusalem, you know, what did he do? He restored people, he healed the people, he raised the people, and he was restoring and doing wonderful work through the body. పిల్లరా, ఆయన తన శరీరం అనబడినటువంటి మందిరము ద్వారా ఆయన లోకములోనికి వచ్చి అనేకులను మృతులను లేపి సజీవుడిగా మార్చబడి అనేక అద్భుతములు చేసి ఆశ్చర్య కార్యములు చేసి నిన్ను నన్ను వెలిగించిన కొరకు ఆయన లోకానికి And that వచ్చాడు. was only in Jerusalem. ఆయన ఆ టైంలో యెరూషలేము But in మాత్రమే the ఉన్నాడు. spiritual body today, the church is doing the same wonderful, miraculous things throughout the world. పిల్లరా, ఆ రోజు ఆయన యెరూషలేము మాత్రంలో ఉన్నాడు, కానీ ఈ రోజు ఆయన ఆత్మీయ సంఘముగా ఒక సంఘమైనటువంటి దేవుని శరీరము ప్రపంచ దేశములంతటా కూడా తన యొక్క తండ్రి పనిలో నిమగ్నమై ఉన్నది. Jesus said, all authority is given unto me. Go ye therefore into all the world and preach the gospel. Baptize them in the name of the Father and the Son and the Holy Spirit. మత్తయి సువార్త 8వ అధ్యాయంలో యేసు ప్రభు చెప్పిన మాట ఏంటంటే, ఇదిగో పరలోకమందును భూలోకమందును నాకు సర్వాధికారం ఇవ్వబడింది కనుక మీరు వెళ్ళి సమస్త జనులను శిష్యులుగా చేయండి, తండ్రి యొక్క కుమారునికి పరిశుద్ధాత్మనికి నామములో వారికి బాప్తిస్మించుదు, నేను మీకు చెప్పిన సంగతులన్నీ వారికి బోధించుడని On the చెప్పబడింది. first day when the gospel was preached on the day of Pentecost, 3,000 people were added into the kingdom of God. పిల్లరా, మొట్టమొదటి సువార్త మొట్టమొదటి రోజు ప్రకటించబడినప్పుడు అది పెంతెకొస్తు దినమున 3,000 మంది సంఘములో చేర్చబడ్డారు. I want to tell you, the church today is the temple of God and it is the sanctuary of God. నేను మీతో చెప్పాలనుకున్న మాట ఏంటంటే, ఈ రోజు దేవుని సంఘము, ఈరోజు దేవుని సంఘము దేవుని మందిరం అయ్యింది, అది దేవుని సన్నిధి అయ్యింది. గట్టిగా దేవునికి స్తోత్రం చెప్పండి. You and me are the church of our Lord Jesus Christ. నీవు నేను కూడా దేవుని సంఘమై ఉన్నాము. He said, you are the temple of God. దేవుని వాక్యం చెప్తుంది, నీవే దేవుని మందిరానివని. If anybody destroy the temple, he will destroy it. పిల్లరా, దేవుని వాక్యం చెప్తుంది, ఎవరైనా నా మందిరమును పాడు చేస్తే నేను వారిని పాడు చేస్తాను. You know, there was a man called Paul the Saul, పిల్లరా, బైబిల్లో పౌలు సౌలు అనబడిన వ్యక్తి ఉన్నాడు. and he's a very harsh man. అతను చాలా గర్వం కలిగిన వ్యక్తి. And a terrified man, a spiritual, very religious, terrifying man. పిల్లరా, ఆత్మీయంలో అతనికి ఒక భయము గర్వంతో కూడిన వ్యక్తి. And when he was young and he was a religious person, and what did he do? He went on catching the Christians and persecuting them. అతడు యవనంలో ఉన్నప్పుడు అతడు తన నమ్మిన సిద్ధాంతానికి కట్టుబడి క్రైస్తవులుగా మారిన వారిని పట్టుకుని చిత్ర హింసలు పెడుతూ ప్రారంభించాడు. He persecuted people, Christians, disciples in Jerusalem, and he went to Damascus to catch the Christians there. పిల్లరా, అతడు యెరూషలేములో ఉన్న క్రైస్తవులను పట్టుకుని చిత్ర హింసలు పెట్టాడు. అంత మాత్రమే కాదు, దమస్కస్ కూడా బయలుదేరి But వెళ్ళాడు. on the road to Damascus, Jesus came and catch him. ఆ దమస్కు మార్గములో వెళుతున్నప్పుడు దేవుడు ఆ పౌలు అనబడిన వ్యక్తిని పట్టుకున్నాడు. You know what did he ask him? ఏమడిగాడో తెలుసా మీకు? Did he ask him, why are you persecuting the Christians in Jerusalem, Christians in Damascus? Did he ask him like that? దేవుడు
పౌలుని పట్టుకుని అవయ్యా ఎందుకు నువ్వు క్రైస్తవులైన వాడిని యెరూషలేములో ఉన్న క్రైస్తవుని ఇదో ఏ దమస్కులో ఉన్న క్రైస్తవుని ఎందుకు ఇబ్బంది పెడుతున్నావు అని అడిగాడా దేవుడు? You know, what do you think when Christians are persecuted in Odisha, Christians are persecuted in Manipur? You pray and you say, Lord, and the Christians in Odisha is persecuted, Christians in Manipur is persecuted. You know, you cry to the Lord like this. మనం చాలా సందర్భాలు అనుకుంటాం క్రైస్తవులు ఒరిస్సాలో ఉన్న క్రైస్తవులు మణిపూర్లో ఉన్న క్రైస్తవులు ఇదిగో వాళ్ళు బాధలు అనుభవిస్తుంటే మనం అనుకుంటాం దేవా ఎందుకు ఆ క్రైస్తవులైనటువంటి వారిని క్రైస్తవులైనటువంటి ఒరిస్సాలో ఉన్న వారిని క్రైస్తవులైన మణిపూర్లో ఉన్న వారు ఎందుకు ఈ బాధలు పడుతున్నారంటాం. But Jesus did not tell like that. కానీ యేసయ్య అలా అనడం. Jesus told in Acts chapter 9 verse 4. ఏదో అపోస్తల కార్యాలు 9వ అధ్యాయం 4వ వచనంలో దేవుడు ఏమని చెప్తున్నాడు అంటే He did not tell why are you persecuting the Christians in Jerusalem. ఇదో దేవుడు ఇదో క్రైస్తవులు ఎందుకు శిక్షిస్తున్నామని అడగలేదు. He did not tell like that. ఆయన అలా అడగలేదు ఆయన. Jesus told why are you persecuting me. కానీ యేసయ్య ఏమడిగాడంటే నన్నెందుకు హింసిస్తున్నావు? 9:4. నా 9:4 ఒకసారి చదవండి. సౌలా సౌలా నీవేలా నన్ను హింసించుచున్నావు. చాలు చాలు. When somebody is touching you, you remember they are touching Jesus. పిల్లరా నిన్ను ఎవరైనా తాకితే ఒక్క విషయం అర్థం చేసుకో, నిన్ను కాదు తాకింది ఎవరిని? యేసయ్యని. When something is paining you, it is paining our Lord Jesus. ఇదిగో నీకేదైనా నొప్పి కలిగేసిందా అయితే బాధపడమాక, ఆ నొప్పి నీకు కాదు దేవునికి కలిగేసింది. You are the part of his body. ఎందుకంటే నీవు ఆ దేవునిలో భాగమై ఉన్నావు. You are the temple of the holy God. నీవు దేవునికి ఆలయమై ఉన్నావు. Anybody touching you and me, it is touching Jesus. నిన్ను నన్ను ఎవరైనా తాకితే అది దేవుని తాకినట్టే. Christians will not retaliate. We must pray for their enemies. పిల్లరా క్రైస్తవుడు ఎదురు తిరగాల్సిన అవసరం లేదు, వారి కొరకు ప్రార్థన చేస్తే చాలు. God is our vindicator. పిల్లరా మన దేవుడు మనకి మార్గం చూపించేవాడు. And this is the gospel is going throughout the world. ఇదో ఈ సువార్తే లోకమంతా వెళ్తుంది. And 2000 years before, our Apostle Thomas came to India. 2000 సంవత్సరాల క్రితం అపోస్తలుడైన తోమా భారతదేశానికి వచ్చాడు. And this work is going on in India. ఆయన పని భారతదేశంలో జరుగుతూ ఉంది. There is always a peaceful, the history, throughout the history, the Christians in India, we are serving God and we are preaching this good news to India. పిల్లరా భారతదేశ చరిత్ర మొత్తం చదివితే ఉన్నది ఏంటంటే మనం క్రీస్తును సేవిస్తాము, క్రీస్తును ప్రకటించే వారిగా, ప్రజలకు సేవ చేసే వారిగా ఉంటాం. We will continue to do that one, the restoring ministry of our God, and we will never retaliate, and our God will vindicate anything that happens to Christians. పిల్లరా అది ఆ క్రీస్తు రాజ్య సువార్త ఆ క్రీస్తు రాకడ వరకు జరుగుతూనే ఉంటుంది. దాన్ని ఆపగలిగిన వారి భూమి మీద ఎవడో లేడు. And our Lord is working throughout the world, with the thousands of languages. Bible is printed, and God's work is going on. Thousands of ethnic groups, linguistic people, different caste and colors. God is working, restoring people unto His kingdom. పిల్లరా ప్రపంచంలో ఉన్నటువంటి అనేకమైనటువంటి జనముల మధ్యలో, భాషల మధ్యలో, పిల్లరా అనేకమైనటువంటి భాషలో బైబిల్ ట్రాన్స్లేషన్ చేయబడి, తర్జుమా చేయబడి, అనేక రకాలైనటువంటి గ్రూపుల మధ్యల ద్వారా, రకాలైనటువంటి ప్రజల ద్వారా, కలర్ల రకాలైనటువంటి ప్రజల ద్వారా సువార్త ప్రకటించబడతా ఉంది. God is calling people like you, brothers and sisters, children, young people. God is calling you for this restoration work through the church. పిల్లరా నిన్ను నన్ను మనల్ని కూడా దేవుడు తన యొక్క తిరిగి ప్రభు దగ్గరకు తీసుకొచ్చే పనిలోనికి నిన్ను నన్ను పిలుస్తున్నాడు. Many people began to attack church and try to destroy it, and they will never succeed. They will never succeed because Jesus said, I will build my church, and the gates of hell shall not prevail against it. ఇట్లాంటి చాలా మంది దేవుని మందిరాన్ని ఆపాలనుకున్నారు, దేవుని సంఘాన్ని, దేవుని ఆత్మను ఆపాలనుకున్నారు, కానీ ఎవడి వల్ల కాలేదు. దేవుని వాక్యం చెబుతుంది, నేను నా మందిరాన్ని కడతాను, పాతాళ లోక ద్వారములు దాని ఎదుట నిలవజాలమని బైబిల్ చెబుతుంది. There was a man called Voltaire, a French philosopher. పిల్లరా వాటర్ అనబడినటువంటి ఫ్రెంచ్ ఫిలాసఫర్, ఫ్రెంచ్ తత్వవేత్త ఉన్నాడు. He is very
పిల్లరా అతడు చాలా తలాంతులు కలిగిన వ్యక్తి, చాలా రకాలైనటువంటి భాషలు మాట్లాడగలవాడు. And he had a printing press, producing his thoughts and ideas and philosophies. అతనికి ఒక ముద్రణ సంస్థ ఉంది, దాంట్లో చాలా రకాలైనటువంటి ముద్రలు వేసి పంచుతూ ఉండేవాడు. And he told that if 12 fishermen created Christianity, I will show to the world one Frenchman will destroy it. అది అన్నాడు కదా, 12 మంది చేపలు పట్టుకునేవాడు క్రైస్తవత్వాన్ని తయారు చేశారు. నేను ఒక ఫ్రెంచ్ భాష మాట్లాడేవాడు, నేను ఒక్కనే క్రైస్తవత్వాన్ని నాశనం చేస్తాను అన్నాడు. But alas, he died. చివరికి ఏం జరిగిందో తెలుసా? అతను చనిపోయాడు. After 25 years, ఆ 25 సంవత్సరాల తర్వాత Geneva Bible Society జెనీవా బైబిల్ సొసైటీ అనేది purchased his printing press. ఆ ప్రింటింగ్ ప్రెస్ బైబిల్ సొసైటీ కొనేసింది. And we produced thousands of Bible from that printing press. ఆ ప్రింటింగ్ ప్రెస్ లో ఆ ఇంట్లో నుండి వేల కొలది బైబిల్ అప్పుడు ముద్రణ అవుతుంది. This work of the restoration of this world through the church of our Lord Jesus Christ will continue till Jesus comes. పిల్లరా, ఇది దేవుని యొక్క పని. ఇదో దేవుని పని రాకడ వరకు సంఘము కొనసాగిస్తూనే ఉండాలి. Your participation, you have to decide. పిల్లరా, నువ్వు దేవుని పని కొరకు నువ్వేం చేస్తావు అనేది Maybe God is asking you to give yourself, or maybe your money or your talents, and God is going to reward whatever you put your efforts in this work of the restoration. పిల్లరా, దేవుని పని కొరకు దేవుడు నిన్నేం అడుగుతాడు? నిన్నే అడుగుతున్నాడు, లేక నీ డబ్బులు అడుగుతున్నాడు, నీ సమయాన్ని అడుగుతున్నాడు, లేక నిన్నేం అడుగుతున్నాడు? దాన్ని నువ్వు దేవుని పని కొరకు ఖర్చు అయిపోవడానికి నువ్వు ఇష్టపడాలి. Third thing that I wanted to discuss is Jesus is going to come again to restore the whole world. మూడో విషయాన్ని మాట్లాడనివ్వండి. మూడో విషయం ఏంటంటే యేసు ప్రభువు వారు మరలా భూలోకంలోనికి రాబోతున్నాడు. మరలా సంఘాన్ని తిరిగి తన దగ్గరికి Jesus is తీసుకురావడానికి. going to come and finally to restore the whole world. పిల్లగా చివరిగా యేసయ్య రాబోతున్నాడు, మరలా తిరిగి లెక్క అడగడానికి. The world is running to go to an end. It's running, but it is going to end. పిల్లరా, ప్రపంచం పరుగులెత్తుతుంది. ఎక్కడికి వెళ్తుంది? చివరికి పరుగులెత్తుతుంది. There is a calendar we are every day removing. There is a calendar. The next day is coming. Next day is coming. But there will be a one last day. Then there won't be any more calendars. పిల్లరా, మనకి క్యాలెండర్లు వస్తున్నాయి, పేజీలు తిప్పేస్తా ఉన్నాం. ఒక రోజు రాబోతుంది, ఇక క్యాలెండర్లో ఉన్నది రోజు రాబోతుంది. జాగ్రత్త. Then when Jesus comes, that's the last calendar day. There won't be any more calendar day. యేసు ప్రభు వచ్చాడు అని అంటే ఇక అది క్యాలెండర్ లో చివరి రోజు, ఇక తర్వాత రోజు ఇక ఉండదు. There will be the end of the human order. There will be a new order. పిల్లరా, మానవుని యొక్క క్రమము పూర్తి కాబోతా ఉంది, దేవుని క్రమము ప్రారంభం కాబోతా ఉంది. And we will be in the eternity of God. పిల్లరా, మనము దేవునితో యుగయుగాలు ఉండడానికి వెళ్ళబోతున్నాం. I don't know. Some people think that only Jesus will come that time with his king crown on that, and he is going to rule 1,000 years. I don't know, but the Bible says when he comes, and we will be with him forever. పిల్లరా, మన చాలా మంది అనుకుంటారు యేసు ప్రభు వస్తాడు, ఒక కిరీటం పెట్టుకొస్తాడు, 1000 ఏళ్ల పరిపాలన చేస్తాడు అనుకుంటారు. కానీ నేను ఒక విషయం చెప్తాను, యేసు ప్రభు రాబోతున్నాడు. ఆయనతో కలిసి మనం ఆనందించబోతున్నాం. గట్టిగా దేవునికి స్తోత్రం చెప్పండి. He is a king now. He is the king and king of kings, and he will come as a church to judge the world. పిల్లరా, ఆయన రాజుగా ఉన్నాడు, ఆయన ప్రభుగా ఉన్నాడు. ఆయన రాబోతున్నది ఎందుకో తెలుసా? న్యాయాధిపతిగా ఆయన రాబోతున్నాడు. And he is waiting patiently because he wants many more people to restore. పిల్లరా, ఆయన ఎందుకు ఇంకా ఆలస్యం చేస్తున్నాడు తెలుసా? ఈ రోజుకైనా నువ్వు మరలా తిరిగి ప్రభు దగ్గరికి వస్తావేమోనని. Jesus promised that he will come. యేసు ప్రభు వాగ్దానం చేశాడు, నేను వస్తాను అని. Matthew 24 verse 6 and 7, Jesus said, and you will hear wars and rumors of wars. See that you are not alarmed, for this must take place, but the end is not yet. For nations will rise against nation and kingdoms against kingdom, and there will be famines and earthquakes in various places. That's what Jesus promised. He will come. మత్తయి సువార్త 24వ అధ్యాయం 7వ వచనంలో జనముల మీదకి జనములను, రాజ్యముల మీదకి రాజ్యములు లేచును, అక్కడక్కడ కరువులను, భూకంపములు కలుగును, ఇవన్నీ వేదనలకు ప్రారంభము. అప్పుడు జనులు మిమ్ములను శ్రమల పాలు
చేత ద్వేషించబడదురు. Today we are witnessing wars. పిల్లరా మనము ఈ రోజు సాక్షులమై ఉన్నాం. We are witnessing earthquakes and tsunamis. పిల్లరా రాబోతున్నటువంటి భూకంపాలకు మనం సాక్షులం. There is famines and sufferings everywhere. పిల్లరా రాబోతున్నటువంటి కరువులు భూకంపాలకి Scientists will not tell what is written in the Bible. మరి సైంటిస్టులు చెప్పరు బైబిల్లో ఏం రాసిందో. They are busy in searching where is God. పిల్లరా ఎందుకంటే వాళ్ళు దేవుడు ఎక్కడ ఉన్నారో ఎక్కడో బిజీగా ఉన్నారు. They are busy to search how the world began. వాళ్ళు ఇప్పుడు ప్రపంచం ఎట్లా మిగిలింది, భూమి ఎట్లా మిగిలింది అని వెతకడంలో బిజీగా ఉన్నారు. And they will not tell. The Bible says in John chapter 14:1. యోహాను సువార్త 14వ అధ్యాయం 1వ వచనంలో ఉన్న మాట వారు బైబిల్లో ఉన్న మాట వారు చెప్పలేకపోయారు. It says, let not your heart be troubled. ఇక్కడ బైబిల్ చెబుతుంది మీ హృదయములు కలవరపడనీయుడి. Verse 3 says, I will go and prepare a place for you. 3వ వచనం నేను స్థలము సిద్ధపరచవలెనుచున్నాను. I will come again. నేను మరలా తిరిగి వస్తాను. Take you to myself. నేను చోటుకి మీరు వెళ్ళినట్లు And where I am, you may also will be. నేను చోట్ల మీరు కూడా ఉండడం కొరకు నేను తిరిగి రాబోతున్నాను. See here, Jesus himself told, I will come. ఇక్కడ యేసు ప్రభు స్వతహాగా చెప్తున్నాడు నేను మరలా తిరిగి వస్తాను. Matthew 26 verse 64. మత్తయి సువార్త 26వ అధ్యాయములో 64వ వచనంలో దేవుని వాక్యం చెబుతా ఉంది. You will see Son of Man seated at the right hand of God and coming on the clouds. ఇది మొదలుకొని మనిషి కుమారుడు సర్వశక్తి కుడి పార్శ్వమున కూర్చున్నట్టును ఆకాశము మేఘారూఢుడై ఉన్నట్టును మీరు చూచెదరని చెప్పగా Angels told to the disciples that he will come as he went up. He will come the same way. పిల్లరా దేవదూతలు చెబుతున్నాయి అదిగో ఆయన ఎలాగారో అడవి ఉన్నాడు అలాగే మరలా తిరిగి రాబోతున్నాడు. And 1 Peter chapter 3 verse 10 says, మొదటి పేతురు 3వ అధ్యాయము 10వ వచనం 2 పేతురు 3:10 ఏమని చెబుతుందంటే but the day of the Lord will come like a thief, and then the heavens will pass away with a roar, and the heavenly bodies will be burnt up, and the works that are done on it will be exposed. అయితే ప్రభు దినము దొంగ వచ్చినట్లు వచ్చును. ఆ దినమున ఆకాశములు మహాధ్వనితో గతించిపోవును, పంచభూతములు మిక్కటమైన వెంట్రముతో లయమైపోవును. He will come like a thief. పిల్లరా ఆయన దొంగ వచ్చినట్లు వస్తాడు. You know, some people think Jesus will come like a thief and go away. We will not see. We will not see. చాలా మంది అనుకుంటారు యేసయ్య దొంగలాగా వస్తాడు వెళ్ళిపోతాడు నాకు కనపడ్డా అనుకుంటారు. Here the word thief means he will come unannounced time. పిల్లరా ఇక్కడ ఆ దొంగ అనే దానికి అర్థం ఏమిటంటే ఆయన ప్రకటన చేయకుండానే వచ్చేస్తాడు. Do the thief comes announcing? I will come this time and this time. ఎప్పుడన్నా దొంగ వచ్చేటప్పుడు పలానా రోజు పలానా టయానికి పలానా టైంకి వస్తానని చెబుతాడా? That's the meaning. You need to be aware. You need to be ready at all the time. Anytime Jesus can come. చెప్తాడని చెప్పొస్తాడా దొంగ? చెప్పడు కదా. అలాగే మీరు ఆయన ఎప్పుడు వస్తాడో ఎవరికి తెలియదు కనుక నువ్వు ప్రతి క్షణము నువ్వు సిద్ధపడి ఉండవలసిన వారిగా ఉన్నారు. దేవునికి స్తోత్రం చెప్పండి. Jesus will come on the cloud. పిల్లరా ఆయన మేఘముల మీదకి రాబోతున్నాడు. Everyone will see Jesus. ఆయనను ప్రతి నేత్రము చూడబోతా ఉంది. All knees will bow before him. ప్రతి మోకాలు యేసు నామములో వంగబోతా ఉంది. Even those who pierced him will see him. ఆయనను పొడిచిన వారు చూడబోతున్నారు. And God is calling you and to get you prepared and repent. పిల్లరా ఆయన నిన్ను నన్ను కూడా చాచిన చేతులతో పిలుస్తున్నాడు. రా నా దగ్గరికి రా మారు మనసు పొందు అని. God of the Bible, he gave his only begotten son for the world in order to restore. దేవుడు బైబిల్లో ఉన్నటువంటి దేవుడు తన ఏకైక కుమారుని లోకంలోకి పంపించాడు. ఎందుకంటే నిన్ను నన్ను రక్షించడం కొరకు. No karma, no jnana, no bhakti will save you. పిల్లరా లోకంలో ఉన్నది కర్మ సిద్ధాంతమే గాని లేకపోతే ఇంకా వేరే సిద్ధాంతాలు ఏ సిద్ధాంతమే గాని నిన్ను రక్షించలేదు. But the blood of Christ Jesus will cleanse you. కానీ క్రీస్తు రక్తము నిన్ను కడగగలదు. గట్టిగా చప్పట్లు కొడుతూ దేవునికి స్తోత్రం చెప్పండి. There was a man who was walking with the nails of chappals, putting the nails of chappal, and he is walking through pilgrimage after hills, temples after temple, holy place after holy place, with the nails on his leg. పిల్లరా
ఇక్కడ ఉన్న చాలా మంది చెప్పులు తీసేసి ఆ కోట్లు కోళ్ళు పోయేటట్లుగా విహార యాత్రల పేరుతో కొండల వెనకాల కొండలు, దేశాల వెనకాల దేశాలు తిరుగుతూ ఉన్నారు. పిల్లరా, ఆ చెప్పులు లేకపోవడాన్ని బట్టి వాళ్ళ కాళ్ళకు గాయాలై రక్తాలు కారుతున్నాయి. ఆ కాయినటువంటి దెబ్బల వల్ల, కడిగిన గాయాల వల్ల నొప్పి సిరికెత్తుతుంది. ఎందుకు తిరుగుతున్నాడయ్యా అంటే దేవుడు ఎక్కడున్నాడు అని వెతుకుతూ, కావస్తాడేమోనని వెతుకుతూ, తన బ్రతుకులో తన జీవితంలో దేవుడు కనబడతాడేమోనని వెతుకుతున్నాడు. On the way, he heard someone was preaching on the street. He looked at the Bible and he said, "The blood of Jesus cleanseth you from all sins." And he was hearing that word. ఆ వ్యక్తి వెళుతున్నటువంటి ఒక వ్యక్తి అక్కడ ఎవరో వినబడినటువంటి మాట, బైబిల్లో ఉన్న మాట, ఒక చెయ్యి, ఒక కరపత్రిక అందింది. అందులో ఉన్న మాట ఏంటంటే, క్రీస్తు రక్తము ప్రతి పాపముల నుండి నిన్ను విడిపించగలదని. ఆ వ్యక్తి ఆ ఉన్నటువంటి ఆ చెప్పులు, రాళ్ళతో ఉన్న చెప్పులు పక్కన పడేసి పరిగెత్తుకుంటా వెళ్ళి అడిగాడు, నాకు ఆ దేవుడు కావాలి, ఆ సర్వశక్తుడు నాకు కావాలి, ఆ క్రీస్తు రక్తము నన్ను కడగాలి అని అడిగాడు. I don't know, we have this Jesus is going to come again. పిల్లరా, నా దేవుడు మరలా తిరిగి రాబోతున్నాడు. He will restore all the remnant, all the faithful unto himself. పిల్లరా, ఆ తనకు నమ్మకస్తులైనటువంటి వారిని, యథార్థవంతులైనటువంటి వారిని దేవుడు మరలా తిరిగి తన దగ్గరికి తీసుకురాబోతున్నాడు. It is written in the Psalms chapter 2. ఆ కీర్తనల గ్రంథం 2వ అధ్యాయంలో It says the king is coming. పిల్లరా, దేవుని వాక్యం చెప్తుంది, రాజు తిరిగి వస్తున్నాడు. And there are nations are opposing. పిల్లరా, భూరాజులు యెహోవాకి న్యాయాభిషక్తునికి విరుద్ధంగా నిలబడిరి. God is laughing at the nations. ఏలికలు ఏకీభవించి ఆలోచన చెప్తున్నారు. 4వ వచనం, ఆకాశమందు ఆసీనుడు అయిన వాడు నమ్ముచున్నాడు. The world is opposing Jesus the king. పిల్లరా, భూరాజులు ఆయన రాకకు విరుద్ధంగా ఆపమని చెప్తున్నారు. Now the church of our Lord Jesus Christ, if people are trying to put it down. పిల్లరా, దేవుని సంఘము పిల్లరా చాలా మంది అణిచివేయాలని ప్రయత్నం చేస్తారు. Herod wanted to kill Jesus. హేరోదు యేసుని చంపాలనుకున్నాడు. Nation of Israel opposed Jesus Christ. ఇశ్రాయేలీయులు యేసుని వ్యతిరేకించారు. Romans authorities allowed him to be crucified. రోమీయులు యేసు ప్రభుని సిలువ వేసి చంపారు. Jesus but says continue to live, and he has his kingdom all over the world. Every caste, every creed, every religion, every language, every nation, he has his kingdom already reached like the flood of the flood. పిల్లరా, కానీ యేసు సజీవుడైన దేవుడు. ఆయన అన్ని భాషల మాట్లాడేవారి మధ్యలో, అన్ని రకాలైనటువంటి జనముల మధ్యలో ఆయన నామము ప్రకటించబడుతుంది. ఆయన నామము ఒక నది వలె ప్రవహించబడుతుంది. గట్టిగా దేవునికి స్తోత్రం చెప్పి కనపరచండి. ఆయన నామాన్ని ఆపగలిగిన వాడెవడు లేడు. But verse 12, in the second chapter of Psalms, verse 12, given advice, a very good advice by our Lord. పిల్లరా, 2వ కీర్తన 12వ వచనంలో అద్భుతమైన మాట రాయబడింది. It says, kiss the son, you will not perish. ఏ కుమారుని ముద్దు పెట్టుకొనండి, లేని యెడల ఆయన కోపించును. God is warning. దేవుడు ఒక వార్నింగ్ ఇస్తూ ఉన్నాడు. God is advising. దేవుడు మీకు ఒక అడ్వైస్ ఇస్తూ ఉన్నాడు. God is giving a chance for the world to kiss the son. దేవుడు ఇంకొక అవకాశం ఇస్తున్నాడు. ఆ అవకాశం ఏంటంటే కుమారుని ముద్దు పెట్టుకోనండి. God is patiently waiting throughout the history in order to people to kiss him, accept him, in order to families to accept him, in order to nations to accept him. And God has given opportunity. దేవుడు లోకములో ఉన్న సమస్త చెడులను క్షమిస్తూ ప్రేమిస్తూ వారి కొరకు ఎదురు చూస్తున్నాడు. ఆయన ఇస్తున్న మాట ఏంటంటే కుమారుని ముద్దు పెట్టుకోండి. Herod failed, Israel failed, and Pilate, the Roman authorities failed. They did not kiss Jesus, they killed him. హేరోదు ఏం చేయలేకపోయాడు. రోమన్ గవర్నమెంట్ ఏం చేయలేకపోయింది. మిగిలిన వారు ఏమి చేయలేకపోయారు.
వారు ముద్దు పెట్టుకోలేకపోయారు. They did not praise him, but they buried him. పిల్లరా, వారు యేసుని స్తుతించలేకపోయారు. చివరికి యేసుని సిలువ వేశారు, చంపేసి పాతి పెట్టారు. He rose from the dead on that. కానీ యేసు మూడవ దినమున సజీవుడై తిరిగి లేచాడు. He said, all the authority is given unto me. Go unto all nations and preach. ఆయన చెప్తున్న మాట ఏంటంటే, నాకు భూలోకమందును పరలోకమందును సర్వాధికారం ఇవ్వబడింది. And this opportunity, the calling is given to the throughout the ages, throughout the history. Come to Jesus, accept him, kiss the Son and be saved. పిల్లరా, ఆ మాట పలకబడిన మాట లోకములో ఉన్న ప్రతి ఒక్కరికి చెప్పబడిన మాట. ఇదిగో కుమారుని ముద్దు పెట్టుకోనండి, ఆయన వైపునకు మీరు చూడండి. Bible is a marvelous book. పిల్లరా, బైబిల్ గ్రంథం ఒక అద్భుతమైనటువంటి పుస్తకం. Its purpose is very accurate. పిల్లరా, ఆ వాక్యము, ఆ ప్రవచనాలు, అది నమ్మకమైనటువంటి ప్రవచనాలు. It's a scientific and historical information. Is the only source of all the ancient world and the beginning of the world. పిల్లరా, ప్రపంచంలో ఉన్నటువంటి సైన్స్ కి మిగిలినటువంటి వాటన్నిటికీ కూడా ఆధారమైన పుస్తకం ఒకే ఒకటి, అది బైబిల్ గ్రంథము. It is all written for you and me, for the human world. పిల్లరా, ఆ వాక్యము నీ కొరకు నా కొరకు ఆయన వాక్యం ఇవ్వబడింది. God is interested in your restoration. పిల్లరా, నీకు నాకు ఆయన నిన్ను నేను తిరిగి రావడం మీద ఆయన ఇష్టపడుతున్నాడు. In the book, God is interested in your redemption. పిల్లరా, బైబిల్ చెప్తుంది నీ యొక్క విడుదల కొరకు ఆయన ఇష్టపడుతూ ఉన్నాడు. The first book, the man sinned against God and sent out from the paradise. పిల్లరా, బైబిల్లో ఉన్న మొట్టమొదటి పుస్తకం, మానవుడు పాపం చేశాడు, పరలోకంలో నుండి తోసివేయబడ్డాడు. But in the last book you can turn and find out that God is restoring into that paradise again. పిల్లరా, బైబిల్ గ్రంథంలో ఉన్న చివరి పుస్తకాన్ని మరలా మనం చదివితే, ఆ సజీవుడైన దేవుడు మరలా ఒక వ్యక్తిని మరలా పరలోక రాజ్యాన్ని తీసుకుని వెళ్ళడానికి ఆయన సిద్ధంగా In the ఉన్నాడు. first book, man is prevented to eat, not to eat from the tree of life. పిల్లరా, మొట్టమొదటి పుస్తకంలో మానవుడు ఇదో ఆ ఫలములను తినడానికి అవకాశం, అధికారం లేనివాడిగా ఉన్నాడు. But in the last books, Bible, God is giving an access for God's people to have continual, participation in the tree of life and to have the eternal life. పిల్లరా, చివరి పుస్తకంలో దేవుడు తన బిడ్డలైనటువంటి వారు ఇదిగో ఆ యొక్క జీవ ఫలములను భుజించడానికి అవకాశం ఇచ్చాడు. The first book we see the disobedience. Because of the disobedience, there is tears and there is pain and aches and sufferings and death came. పిల్లరా, బైబిల్లో ఉన్న మొట్టమొదటి పుస్తకం ద్వారా బాధ, వేదన, దుఃఖము అన్ని కలిగినాయి. But in the last book, God is restoring in eternity. There will not be any cry, no more cry, and He will wipe away all the cry and the tears, and there won't be any pain and death. చివరి పుస్తకంలో దేవుడు ఇక నీకు దుఃఖం లేదు, వేదన లేదు, బాధ లేదు, ఆ బాధలన్నిటినీ ప్రభువు తొలగించేశాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. God wants you to come into this restoration. పిల్లరా, దేవుడు నిన్ను కూడా ఆ తిరిగి ప్రభు దగ్గరికి రావాలని కోరుకుంటున్నాడు. And God wants you to be in His kingdom forever in eternity under His restoration. పిల్లరా, నీవు ఆయన రాజ్యంలో యుగయుగాలు ఆయనతో కలిసి ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. And this is a beautiful opportunity God is offering. Come and kiss the Son and you will not perish. ఈ అద్భుతమైన అవకాశము ఏంటంటే, రండి కుమారుడిని ముద్దు పెట్టుకోరండి. ముద్దు పెట్టుకోకపోతే నువ్వు ముద్దు పెట్టుకుంటే నీవు ఇకను వేదన, దుఃఖము నీకు ఉండదు. Anybody who have not come into Christ, this is an opportunity for you to come to Jesus Christ. నీవు ఇంతవరకు మారు మనసు పొంది బాప్తిసం పొంది అనుభవంలో లేకపోతే, క్రీస్తు దగ్గరికి రాలేని స్థితిలో ఉంటే, ఇది నీకు ఒక ముఖ్యమైన అనుకూలమైనటువంటి సమయం అని దేవుని సేవకునిగా చెబుతున్నాడు. God's restoration spirit is calling you today to be restored and come into His fold, and you will have all the blessings and eternity in you. దేవుడు నిన్ను పిలుస్తున్నాడు. ఆయన దగ్గరకు వస్తే, ఆయన సన్నిధిని నువ్వు అనుభవించగలిగితే, దేవుడు నిన్ను ఒక గొప్పదైనటువంటి, కొత్తదైనటువంటి, నూతనమైన జీవితంలోనికి నిన్ను నడిపించడానికి. Like the time of judgment, at the time of Noah, God prepared an ark and the ark was lifted up. పిల్లరా, నోవా సమయంలో దేవుడు ఒక వాడని సిద్ధపరిచాడు. ఆ వాడ
పైకెత్తబడింది. And as the last day, the last judgment time, you know, when you are in the church, when you are repented and be baptized and joined in this church, and you will be, the church will be lifted up at the time of judgment. నీవు మారుమనసు పొంది సువార్తను నమ్మి బాప్తిస్మం పొంది అంగీకరించి సంఘములో చేర్చబడితే ఈ సంఘము పైకెత్తబడుతుంది. Bible is saying you live with that hope. ఆ విశ్వాసంతో నువ్వు నిలబడాలని బైబిల్ Live చెప్తుంది. with the confidence. ఆ విశ్వాసంతో నువ్వు నిలబడాలని చెప్తుంది. Face the challenges of this world. పిల్లరా, లోకములో ఉన్నటువంటి పరిస్థితులన్నిటిని బట్టి, And you know, there was a man, a boy who was dreaming in the night while sleeping. పిల్లరా, ఒక పిల్లడు ఉన్నాడు. ఆ పిల్లడు రాత్రులు ఆ కళ్ళను కడతా ఉంటాడు. And he was riding on a boat. ఆ కళ్ళలో పడవ నడుపుతా ఉన్నాడు. And all of a sudden the boat is stuck under the rock. పిల్లరా, ఆ కళ్ళలో నడుపుతున్నటువంటి పడవ ఒక రాయికి గట్టిగా గుద్దుకుంది. The boat is not going. పిల్లరా, ఇక పడవ కదట్లా. Then he cried to the Lord, God help me, my boat is not going. ఆయన ఏడ్చి అడుగుతున్నాడు, దేవా నేను ఈ పడవ కదట్లేదు, నాకు సహాయం చేయన్నాడు. Remove the rock. ఆ రాయి తీసేయి అన్నాడు. Remove the rock, I wanted to go ahead. దేవా ఆ రాయి తీసేసి నేను ముందుకెళ్ళాలన్నాడు. Yeah, there may be some hurdles and problems, pains and sickness and so many things in the world. You know, our life is sometimes stuck. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనకున్న లోకంలో ఉన్నటువంటి పరిస్థితులను బట్టి, వేదనలను బట్టి, దుఃఖములను బట్టి, పరిస్థితులను బట్టి కొన్నిసార్లు మన నావ అలాగా ఆగిపోయి ఉండవచ్చు. But God told, maybe the rock is there, I will make another way for you to escape. ప్రియమైన దేవుని బిడ్డలారా, కానీ నా దేవుడు చెబుతున్న మాట అంటే, నీ ముందు రాయింటే ఉండవచ్చేమో కానీ వేరొక మార్గమును నీ కొరకు నేను సిద్ధము చేశానని నా దేవుడు చెబుతున్నాడు. Like the water, he said, I will raise the level of the water. పిల్లరా, ఆ రాయిని ముందుంటే నా దేవుడు అంటున్నాడు, నీటి శాతాన్ని నేను పెంచుతాను. And you can go up. ఆ రాయిని కూడా నువ్వు దాటి వెళ్ళగలవు. స్తోత్రం చెప్పండి. God will rise above all your problems. పిల్లరా, నా దేవుడు సర్వశక్తిమంతుడైన దేవుడు. నీ సమస్యలన్నిటికంటే ఆయన గొప్ప దేవుడు. He is always, there is a way out for all our troubles. పిల్లరా, నీ సమస్యలన్నిటికీ ఆయన సరిపోయిన దేవుడు. స్తోత్రం చెప్పండి. That was done at the time of Noah. ఆయన నోవా టైంలో కూడా సరిపోయిన దేవుడే. And that will be done at the last day when Jesus comes. ఇదిగో ఆయన ఈ యేసు ప్రభు రాకడ దినములో కూడా ఆయన నీకు సరిపోయిన దేవుడే. And God will bless us. God will give us the eternal life. పిల్లరా, ఆ సర్వశక్తిమంతుడైన దేవుడు నీకు నిత్య విశ్రాంతిని ఇస్తాడు. Come to him, trust him. He will restore your family. He will restore our children. He will restore our families. He will restore our churches. He will restore God's people in every walk of life. నమ్ము, విశ్వసించు, దేవుని మీద ఆధారపడు. ఆయన నీ జీవితాన్ని, నీ కుటుంబ జీవితాన్ని, నీ బిడ్డల జీవితాన్ని ఆయన కట్టబోతూ ఉన్నాడు. హల్లెలూయా, 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 హల్లెలూయా. దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించును గాక. దేవుడు మీ జీవితాలను కట్టును గాక. దేవుడు మీ బ్రతుకులను కట్టును గాక. కట్టును గాక, కట్టును గాక, కట్టును గాక, కట్టును గాక. అందరూ ఒకంత కళ్ళు మూసుకుందాం, ప్రభు సన్నిధిలో చెబుదాం, దేవా మా బ్రతుకులను కట్టండి నాయన, మా జీవితాలను కట్టండి నాయన, మా జీవితాలను కట్టండి నాయన, మా బ్రతుకును కట్టండి నాయన, మమ్మల్ని వెలిగించండి నాయన అని ఒకసారి అందరూ కూడా ప్రభుతో చెబుదాం. ఒక్క నిమిషం అందరూ కూడా నోరు తెరిచి, దేవా మా జీవితాలను మార్చండి నాయన, నన్ను వెలిగించండి నాయన, నీ రాకడ కొరకు నన్ను సిద్ధపరచండి నాయన అని ప్రభుతో చెబుదాం. అందరూ ఒక్క నిమిషం నోరు తెరుద్దామా, నోరు తెరుద్దామా. అందరూ కొద్ది నిమిషాలు నోరు తెరిచి ప్రార్థన చేద్దాం. అందరూ ప్రభుతో చెబుదాం, దేవా మా బ్రతుకులను కట్టండి నాయన, మా జీవితాలను కట్టండి నాయన, మమ్మల్ని వెలిగించండి నాయన. కుమారుని ముద్దు పెట్టుకొని లేని ఎడల ఆయన కోపించుకుని దేవుని వాక్యం సెలవిస్తుండగా, దేవా నా జీవితంలో, మా జీవితంలో నాయన నిన్ను చూడగలిగిన కృపను దయచేయండి నాయన.